హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అరూస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇవాళటి మన వీడియో వచ్చేసి ఎంతో హెల్దీ అండ్ టేస్టీగా ఉండే రాగి లడ్డూలను ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాం. ఈ రాగులలో మనకి ఎక్కువగా కాల్షియం, ఐరన్ ఉండడం వలన రక్తహీనతతో బాధపడే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతున్నాయండి ఈ రాగులు. అలాగే ఎదిగే పిల్లలకి కూడా రోజుకొక లడ్డు ఇలా చేసి ఇవ్వండి. చాలా మంచిది హెల్త్కి, ఎదిగే పిల్లలకి. ఇందులో ఎక్కువగా కాల్షియం ఉంటుంది కాబట్టి మన బోన్స్ స్ట్రాంగ్ కావడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. మరి ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ రాగి లడ్డూలను ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసేయండి. దీనికోసం స్టవ్ పైన ఒక మందంపాటి కడాయిని పెట్టుకోవాలి. ఇది కొంచెం వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం 2 స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోవాలి. ఇక్కడ మనకి నెయ్యి కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఇక్కడ 2 స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకొని ఇందులోకి సన్నగా చాప్ చేసుకున్న జీడిపప్పు అలాగే బాదం కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 10-15 వరకు సన్నగా ఈ విధంగా చాప్ చేసుకొని వేసుకుంటున్నాను. జీడిపప్పు అలాగే బాదం కూడా, ఇవి రెండింటిని వేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి ఈ నెయ్యిలో. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు రాగి పిండిని తీసుకుంటున్నాను. ఇక్కడ మనకి డైరెక్ట్గా షాప్లో దొరుకుతుంది కదా, అలాంటి పిండిని తీసుకోవచ్చు, లేదా మనం మిల్లు కాడించిన పిండి అయినా పర్వాలేదు. ఇలా 1 కప్పు వరకు రాగి పిండిని తీసుకొని ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని నిదానంగా వేయించుకోవాలి. మనం ఈ పిండిని మాడనివ్వకూడదు, స్లోగా నిదానంగా వేయించుకోవాలి. ఈ పిండి స్మెల్ మనకి మంచిగా వస్తుంది. వేగిన తర్వాత మంచి అరోమా వస్తుంది మనకి ఇది వేయిస్తుంటేనే. అలా స్మెల్ మంచిగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. పచ్చివాసన పోయి మనకి మంచిగా వస్తుంది స్మెల్ అనేది. అప్పటి వరకు కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతుంది. చూసారు కదా, మనకి మాడనివ్వకూడదు. మాడినట్లయితే మనకి లడ్డు టేస్ట్ అనేది అస్సలు బాగుండదు. కాబట్టి సిమ్లో పెట్టుకొని నిదానంగా మనకి మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇది మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని పక్కన పెట్టుకుందాం. దీనిని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఈ పిండి మొత్తం చల్లారాలి. ఇది చల్లారిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 కప్పు రాగి పిండి తీసుకున్నాం కదా, 1 కప్పు రాగి పిండికి 1 కప్పు వరకు బెల్లాన్ని కూడా తీసుకోవాలి. ఇక్కడ నేను కొంచెం స్వీట్ తక్కువగా తింటాం మేము, అందుకోసం కొంచెం తగ్గించి వేసుకున్నాను. కరెక్ట్గా తినే వాళ్ళైతే 1కి 1 కరెక్ట్గా సరిపోతుందండి. మనకి డైరెక్ట్గా బెల్లం పొడి ఉంటుంది కదా, ఆ పౌడర్ వేసుకున్నా పర్వాలేదు, లేదా నార్మల్ గడ్డ బెల్లం ఉంటుంది కదా, దాన్ని ఇలా తురుముకొని అయినా వేసుకోవచ్చు. ఈ విధంగా ఈ పిండిలో 1 కప్పు వరకు వేసుకొని అలాగే కొంచెం యాలకుల పొడి ఉంటుంది కదా మనకి, ఆ యాలకులు కూడా వేసుకోవచ్చు ఫ్లేవర్ నచ్చేవాళ్ళు. నేనైతే ఇక్కడ వేయట్లేదు. అది వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇక్కడ గడ్డల్లాగా ఉన్నాయి కాబట్టి నేను కొంచెం ఇలా స్మాష్ చేస్తున్నాను. ఈ విధంగా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిని మనం మిక్సీ అనేది చేసుకోవాలి. ఇలా పొడిని బెల్లంలో కలుపుకొని ఈ విధంగా మిక్సీ అనేది చేసుకోవాలి. దీనికోసం మిక్సింగ్ జార్ తీసుకొని అందులో వేసుకుంటున్నాను. చూసారు కదా, ఇలా పెద్ద మిక్సింగ్ జార్ తీసుకొని ఇందులో వేసుకొని కొద్దిగా మిక్సీ అనేది చేసుకోవాలి. ఇలా ఫైన్గా పౌడర్ అయ్యేంత వరకు మిక్సీ పట్టుకోవాలి. ఇలా మనం తీసుకున్న క్వాంటిటీని కొద్దిగా వేసుకుంటూ మిక్సీ అనేది చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో వేసుకోవాలి. ఇలా పొడి అంతా ఇందులో వేసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ మనం మిగిలినది కూడా ఉంది కదా, దాన్ని కూడా మిక్సీ చేసుకోవాలి. ఇలా మనం 2 టైమ్స్ మిక్సీ అనేది చేసుకుంటున్నాం. మనం తీసుకునే క్వాంటిటీని బట్టి మిక్సీ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మనం అంతా ఒకసారి మళ్ళీ అంతా బాగా కలుపుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం వేడి చేసుకున్న తర్వాత నెయ్యిని వేసుకోవాలి. డైరెక్ట్గా గడ్డలా ఉన్నది కూడా వేసుకోకూడదు. కొంచెం కరిగించి నెయ్యిని ఈ విధంగా ఒక 1/2 కప్పు వరకు వేసుకోవాలి. ఇక్కడ కొంచెం వేడిగా ఉందని చెప్పి నేను ఇక్కడ స్పూన్తో కలుపుతున్నాను. ఇది ఒకసారి ఇలా స్పూన్తో కలిపి తర్వాత చేయితో కలుపుకుంటే సరిపోతుంది. వేడి చేసింది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇప్పుడు ఒకసారి చేయితో అంతా బాగా కలుపుకున్నామంటే మనకి బాల్స్ వచ్చే విధంగా చూసుకోవాలి. మనం కలుపుతుంటే తెలుస్తుంది మనకి బాల్స్ వస్తాయా లేదా అనేది. ఇలా కొంచెం ఏమైనా తక్కువగా అనిపిస్తే నెయ్యి, బాల్స్ రాకపోతే ఇంకొంచెం నెయ్యిని వేసుకుంటే సరిపోతుంది మనకి. ఇంతే అండి. ఈ విధంగా ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత మనం బాల్స్ వస్తున్నాయా లేదా చెక్ చేసుకోవాలి. ఏమైనా తక్కువగా బాల్స్ రాకపోతే కొంచెం నెయ్యిని యాడ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ నాకు 1/2 కప్పు పర్ఫెక్ట్గా సరిపోయింది. చూసారు కదా, ఇంతే అండి. ఈ విధంగా కొద్దిగా తీసుకుంటూ మనం బాల్స్ లాగా చుట్టేసుకోవడమే. మనకు కావాల్సినంత సైజులో చుట్టుకోవడమే బాల్స్ని. చూసారా ఎంత స్మూత్గా వచ్చింది కదా మనకి బాల్ కూడా. ఇంతే అండి. ఇదే విధంగా మనకు కావాల్సిన సైజులో బాల్స్ అనేటివి చేసుకుంటూ ఒక ప్లేట్లో పెట్టుకోవాలి.
ఇదే విధంగా మిగిలిన బాల్స్ని కూడా చేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే హెల్దీ రాగి లడ్డు అనేది రెడీ అయిపోతుంది. చాలా చాలా మంచిదండి హెల్త్కి. మనం ఇలా చేసి పెట్టామంటే పిల్లలు అలా రోజుకొకటి తింటూ ఉంటారు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే ఎదిగే పిల్లలకైతే చాలా మంచిది ఈ రాగి లడ్డు అనేది. ఇలా ఏదో రకంగా రాగి పిండితో చేసి పెట్టండి. పిల్లలకి హెల్త్కి చాలా మంచిది కాబట్టి పిల్లలనే కాదు పెద్దలకి కూడా చాలా మంచిది. మనకి బోన్ స్ట్రాంగ్ అవ్వడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ పిండి అనేది. చూసారు కదా ఎంత స్మూత్గా ఉందో కదా రాగి లడ్డు అనేది. మీరు కూడా ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. చూసారు కదా ఎంతో టేస్టీ అండ్ హెల్తీగా ఉండే రాగి లడ్డూలను ఏ విధంగా చేసుకున్నామో. చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చండి. ఎక్కువ టైం కూడా పట్టదు మనకు ఈ రాగి లడ్డూలు చేసుకోవడానికి. ఇలా చేసి పెట్టామంటే రోజుకొకటి తింటారు. మరి మీరు కూడా మీ ఇంట్లో ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. నేను చెప్పిన ప్రాసెస్లో ఎలా వచ్చాయో కూడా నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను చేసిన ఈ రాగి లడ్డూలు కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.